యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని శనివారం ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య దర్శించుకున్నారు. అనంతరం ఆలయం ఆవరణలో పర్యటించారు. కొండపైన భక్తులకు కావాల్సిన మౌలిక సదుపాయాల్లో ఇబ్బందులు కలుగుతున్నాయని తెలిసి కొండపైన పర్యటించి పలు విషయాలను తెలుసుకున్నారు. అనంతరం వారు మాట్లాడారు. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని శనివారం ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య దర్శించుకున్నారు. అనంతరం ఆలయ ఆవరణలో పర్యటించారు. కొండపైన భక్తులకు కావాల్సిన మౌలిక సౌకర్యాలలో ఇబ్బందులు కలుగుతున్నాయని తెలిసి కొండపైన పర్యటించి పలు విషయాలు తెలుసుకున్నారు. ఈ పర్యటనలో గత ప్రభుత్వం యాదాద్రి దేవాలయ పునర్నిర్మాణ పనులు చేపట్టగా అవి ఒక ప్రణాళిక ప్రకారం లేవన్నారు. దీని ద్వారా భక్తులు ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. ప్రధానంగా భక్తులు స్వామివారికి కొబ్బరికాయలు కొట్టాలి అంటే కొబ్బరికాయలు కొట్టే స్థలం లేదన్నారు. ఈ సందర్భంగా కొబ్బరికాయలు కొట్టడానికి స్థలం ఏర్పాటు చేయాలని, మెట్ల దారిలో భక్తులకు ఇబ్బందులు కలగకుండా షెడ్లు ఏర్పాటు చేయాలని, అదేవిధంగా మూత్రశాలను పెంచి సూచిక బోర్డులకు ఏర్పాట్లు చేయాలని, త్రాగునీటి సమస్య పరిష్కారం చేయాలని, అదేవిధంగా భక్తులు నిద్ర చేయడం కోసం డార్మెంట్ హాల్ కోసం స్థలం పరిశీలించారు. దీంతోపాటు పుష్కరిలో నీరు ఉండేలా చూడాలని తెలిపారు. ముఖ్యంగా శానిటేషన్ పనులు సరిగ్గా చేయాలని పరిశీలనలో అధికారులకు తెలిపారు. కార్లు ఉందన్నా సరే సార్ రైట్ రైట్ ఓకే అదే చూస్తున్నా ఎవరు కలుస్తారు ఉంటుంది ఏం కాదు అలా నీళ్ళు ఎప్పుడు నింపితే అంటే కొబ్బరికాయలు కొడతారు ఇప్పుడు కూడా